వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం రిటైర్మెంట్ అయినప్పుడు ఒక కార్పస్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ కార్పస్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం ఒక రిటైర్మెంట్ తర్వాత ఒక కార్పస్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏజ్ అనేది పెరిగింది కాబట్టి, ఏజ్ ఎక్కువ రోజులు బతుకుతున్నారు కాబట్టి, సో వాళ్ళు ఒక 70 ఏజ్ వరకు వాళ్ళ కార్పస్ అనేది బిల్డ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ ఏజ్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది దగ్గర 80 to 85 మనం ఆ రేంజ్లో ఉన్నారనుకున్నారు. ఈ కార్పస్ అనేది అప్పటిదాకా ట్రావెల్ అవ్వాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? నిహాల్ గారు, మంచి సబ్జెక్ట్ అండి. ఇవాళ మనం జనరల్గా మనం ఏమంటామంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయండి, పెద్ద కార్పస్ క్రియేట్ చేయండి అంటాం, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోండి అంటుంటాం. సో వాళ్ళు జనరల్గా మామూలుగా ఒక ఎంతో ఎస్ఐపిఓ లంసం వేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 30 years ఏజ్ అనుకోండి, 6 yearsకి రిటైర్ అయిపోతాను. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు నేను బతుకుతాను అనేది సుమారుగా అంచనా వేసుకుంటూ ఒక కార్పస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు జనాలు ఏంటంటే అసలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం, ఎన్ని సంవత్సరాలు మనకు కావాలనే ఆలోచన ఉండదు. జస్ట్ ఒక కార్పస్ క్రియేట్ చేసి వదిలేస్తున్నారు, రైట్? ఎస్ఐపి మూలంగానో లేకపోతే లంసంగా. బట్ ఇవాళ నేనేమనుకున్నానంటే ఒక సబ్జెక్ట్ పరంగా, ఒక ఇన్వెస్టర్ నాలెడ్జ్ పరంగా, ఎవరైతే 30 years ఓల్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటూ ఒక 60 years టైం రిటైర్మెంట్ ఏజ్, 60 వచ్చినప్పటికీ రిటైర్ అయ్యేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్ పర్పస్ మనం మాట్లాడదాం సార్. సో దట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రజెంట్ ఖర్చులు ఎంత ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఖర్చు ఎంత కావాల్సి వస్తుంది, ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి, దాన్ని మన ఎస్ఐపి రూపంగా ఎంత పెట్టాలి, లంసం అయితే ఎంత పెట్టాలి, ఈ విధంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది సార్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సార్, బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఎన్ని సంవత్సరాలు కనీసం మనం ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మనం ఎన్ని సంవత్సరాల వరకు బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది బాగా పెరిగింది. సో మనం ఆన్ అండ్ యావరేజ్ మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి, సో నేనేం తీసుకున్నానంటే ఒక 60 నుంచి 85 అంటే 25 years బతుకుతున్నారు అనుకున్నాను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లేదు ఇంకో పర్సన్ ఇంకా 10 years కానీ బియాండ్ బతికారంటే 85 to 95 వరకు బతికారు, లేకపోతే 100 years వరకు బతికారు. సో వాళ్ళు కూడా ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, దాని డిఫరెన్స్ ఎలాగ ఉంటుంది అనేది మాట్లాడదాం మనం. సార్, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో 30 years ఆఫ్ ఏజ్ అండి, రిటైర్మెంట్ ఏజ్ నేను 60 years తీసుకున్నాను. ఇక్కడ ఆయన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 years తీసుకున్నాను. అంటే 60 నుంచి 70, 80, 25 years ఆయనకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ పోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఇన్ఫ్లేషన్ ఏమో 7% తీసుకున్నాను. నార్మల్గా 6 కదా సార్? 6 to 7% తీసుకున్నాను. ఫ్యూచర్లో చెప్పలేం కాబట్టి, ఏది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి నేను 7% ఇల్లస్ట్రేషన్. సో తీసుకుని ఒక 12% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్ తీసుకుంటూ, మ్యూచువల్ ఫండ్లో మనం ఎలాగే చెప్తుంటాం కదా, ఆన్ అండ్ యావరేజ్ 12% రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని. సో ఆ 12% రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఇల్లస్ట్రేషన్ మాట్లాడదాం. ఇక్కడ ఆ 30 years పర్సన్ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే 50,000 అనుకుందాం సుమారుగా. 50,000 ఖర్చు పెడుతుంటారు ఎవ్రీ మంత్. 7% ఇన్ఫ్లేషన్ తీసుకుంటూ 12% రిటర్న్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60 years తర్వాత మన రిస్క్ అపెటైట్ అన్నీ తగ్గిపోతుంది కాబట్టి మన మ్యూచువల్ ఫండ్స్లోనే హై వాలటైల్ ప్రోడక్ట్లో పెట్టలేం కాబట్టి నేను అక్కడ రిటర్న్స్ 8% తీసుకున్నాను. సో 12% నుంచి 8% తీసుకున్నాను. సో 8% కానీ మన జనరేట్ అవుతూ ఉందనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్లో ఆ 60 నుంచి 85 years బతకడానికి ప్రతి మంత్ కావాల్సింది 3,80,000 పర్ మంత్ కావాలి. ఓకే, రైట్. సో ఇది కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ సార్ 11.42 CR, 11 crores 42 lakhs క్రియేట్ చేస్తూ వాళ్ళు ఆ 25 years ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు. ఎంత కావాలి? 3.80 lakhs పర్ మంత్ తీసుకోగలుగుతారు. అంటే 11.42 CR క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఈ 11.42 CR కానీ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు ఆ 30 years ఓల్డ్ పర్సన్ ప్రతి నెల కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 37,000 పర్ మంత్. సో అలా ఎస్ఐపి మూలంగా 37,000 కట్టాలి ఫర్ నెక్స్ట్ 30 years. కడుతూ పోతే 11.43 CR క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ 25 years కావాల్సిన 3.80 lakhs ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఇది ఎస్ఐపి.
లంసమ్ అయితే ఒకేసారి 38 lakhs ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఎన్ని ఇయర్స్ వదిలేదు సార్? 30 years. 30 yearsకే మనం ఇన్వెస్ట్ చేస్తాడు తను, 30 years వదిలేయాలి. ఓకే. సో 38 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లంసమ్ చేసి వదిలేయాలి. సో అలా చేసేటప్పుడు ఆ 50,000 అనేది మనకి మంత్లీ ఎక్స్పెన్స్ యాజ్ ఆన్ టుడే అది రేపు 3.80 lakhs వరకు మనకి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే సార్, మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం. అంటే 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను, 85 సంవత్సరాల వరకే బతుకుతాను అనుకుంటారు. కొంతమంది అసలు నేను 85 వరకు ఎందుకండి, 70, 60కే చచ్చిపోతాను అంటారు. నోబడీ కెన్ ప్రిడిక్ట్ అండి. మరి రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు. సో నేనేమంటున్నానంటే, మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే, నన్ను అడిగితే 90 to 95, 100 years అనుకోండి. అలాగే మన క్యాల్కులేషన్ ఉండాలి. ఎందుకంటే మనం ఇవాళ అది క్యాల్కులేట్ చేయలేదు అనుకోండి, రేపు మా కార్పస్ క్రియేట్ చేయలేనప్పుడు మనకే కదా ఇబ్బంది. మనకి ప్యాసివ్ ఇన్కమ్ రాదు. అప్పుడు ఆ టైంలో మీరు ఎవరి మీద డిపెండెంట్ అవుతారు. సో ఈ విధంగా మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం అనే ప్లానింగ్లోనే ఎప్పుడు ప్లానింగ్ చేయాలి. సార్ ఇంకొక సినారియో తీసుకుంటాను. ఇందాక 85 years వరకే నేను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నాను. సేమ్ పర్సన్ 30 years ఓల్డ్ పర్సను 60 yearsకి రిటైర్మెంటు. కాకపోతే ఇక్కడ నేను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 95 వరకు తీసుకున్నాను. అంటే 10 more years. 25 years ముందు ఇప్పుడు 35 years తీసుకున్నాను. సేమ్ 5 ఖర్చులు అయ్యాక అమౌంట్ 50,000 ప్రస్తుతానికి. 7% ఇన్ఫ్లేషన్, 12% రిటర్న్స్. మళ్ళీ పోస్ట్ రిటైర్మెంట్ 8% రిటర్న్స్ తీసుకుంటూ పోతే ఫ్యూచర్లో కావాల్సిన ఆయనకి సుమారుగా సేమ్ అమౌంట్ 3,80,000 పర్ మంత్ కావాలి. కానీ ఇక్కడ మనకు కావాల్సిన కార్పస్ 16 crores, 11 crores కాదు. ఎందుకంటే అక్కడ 25 yearsే కావాలి, మనం 85 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ 35 years కావాలి. అంటే ఇక్కడ ఆయన క్రియేట్ చేయవలసిన కార్పస్ అమౌంట్ 16 crores. ఇవన్నీ అప్రాక్సిమేట్ ఫిగర్స్ చెప్తున్నానండి, యాక్యురేట్ కాదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. 16 crores అనేది క్రియేట్ చేయాలి. అది కాకుండా ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మనకు 30 years సమయం ఉండేటప్పుడు ఆయన చేయవలసిన సిప్ అమౌంట్ 52,000, రైట్? 52,000 సిప్ స్టార్ట్ చేస్తే 16 కోట్లు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. లేదు అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే 54 lakhs ఓకే చేసి వదిలేయడమే. 30 years మళ్ళీ సేమ్ 30 years వెయిట్ చేయాలి. 60 years దాటిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు నేను ఏమంటున్నానంటే సార్, లాంజివిటీ అనేది పెరిగిపోయింది ఇప్పుడు. అవును. మనం మనం అంతవరకు బతుకుతామా లేదా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. సో ఎప్పుడైనా చేసేటప్పుడు లాంజివిటీ చూసుకుంటూ దాని పరంగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూసుకుంటే జనరల్గా మన వరల్డ్ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే 85 వరకు మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.